హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పేలో రెగ్యులర్గా మనము మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ లేదా మన ఫ్రెండ్కి రీఛార్జ్ కానీ లేదా మన ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ బిల్ కానీ మనమైతే అప్పుడప్పుడు కడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా బిల్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మంత్ 2-3 డేస్ ముందే బిల్ రిమైండర్లోకి ఇవన్నీ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన రీఛార్జెస్ అయితే పర్వాలేదు. సో మనది కాకుండా మన ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ బిల్లు ఇవన్నీ కూడా మనకి బిల్ రిమైండర్లో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఫోన్పేలో ఈ బిల్ రిమైండర్స్లో మనకు కావాల్సిన మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ ఏ విధంగా డిలీట్ చేయాలో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కిందకి వెళ్ళగానే బిల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి సంబంధించినవి మన ఫ్రెండ్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఉంటాయి. సో వీటన్నిటిని పక్కనే డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసి ప్రొసీడ్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది బిల్ రిమైండర్స్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫోన్పే వాడే ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి.